శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. గురుగారు, కార్యక్రమం ప్రారంభించండి. అలాగే. పృథ్వీ ఎక్కడా కనిపించట్లేదు. పృథ్వీ ఎక్కడున్నాడు? పొద్దున్నే లేచి రెడీ అయి వచ్చాడు రాజమాత. ఎక్కడికని అడిగితే గుడికే అని చెప్పాడు. పృథ్వీని నేను తీసుకొస్తానమ్మా. ఏమండి, ఒకసారి అటు చూడండి. ఏంటి అది? కాబోయే మొగుడు పెళ్ళాలి కదండి. దేవుడు ఆశీర్వదించేశాడు. త్వరగా 3 ముళ్ళు పడిపోతే ఆస్తంతా మందే అవుతుంది. ఏంటి లక్ష్మి ఇది అసహ్యంగా? మీరుండండి. ఇది గుడి కదా లక్ష్మి, వెళ్ళి వాళ్ళకి చెప్పు. చూసుకోవాలి కదా. అందరూ వచ్చారు, నిన్ను నానమ్మ పిలుస్తుంది, అందుకే. సరే. పృథ్వీ, చెప్పండి రాజమాత. ఎక్కడికి వెళ్ళావు? శివదేవి ఉన్న చోటే ఉండు. అలాగే రాజమాత. ఓం బలవికరాయ నమః. భవానీ శంకర స్వామి నమః. ఓం నిధనపతే నమః. ఓం నిధనపదాంతికాయ నమః. ఓం మూర్ధాయ నమః. ఓం మూర్ధలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏవం నానావిధ పరిమళతత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. హరి ఓం వాగర్థాయ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగదప్పితే వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శంభవే నమః. ఓం పినాకే నమః. ఓం శస్యశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శివపాణియే నమః. పంతులు గారు, జాబిలి పేరు మీద కూడా అర్చన చేయించండి. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్ధర్షాయ నమః. ఓం దుర్ధర్షాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. పృథ్వీ, తీసుకెళ్ళు. అక్కడ కూడా ఉంది జాబిల్లి. పద నాన్న. అక్కడుందా?
పున్నమి నువ్వు ఇక్కడున్నావా? అక్కడ వంట సామాగ్రిలో కొన్ని కూరగాయలు రాలేదు, అదేంటో చూడమ్మా. అయ్యో నేను చూసుకుంటాను పెద్దమ్మా, మీరు వెళ్ళండి. పదండి బాబు. శివదేవి ఊపిరి పీల్చుకుని బ్రతకట్లేదు, జాబిలి అని పేరు పలుకుతూ వింటూ బ్రతుకుతున్నాడు. సో శివదేవ్ ఉండకూడదంటే జాబిలి రాకూడదు, రాదు కదా? శివయ్య, శివదేవ్ అంకుల్ని మీరే మామూలు మనిషిని చేయాలి. మీరే చూశారు కదా, జాబిలి అనే పేరే ఆయన శ్వాస అయిపోయింది. జాబిలి ఎక్కడుందో మీరే చూపించాలి. ఏంటి మయూక, ఏమైంది? ఆహా, ఏం లేదమ్మా. శివయ్య, నా బిడ్డకి నీ పేరే పెట్టుకున్నాను. నువ్వు కంఠంలో విషం దాచుకున్నట్టు విషం లాంటి బాధని నా కడుపులో దాచుకుని బతుకుతున్నాను. అది నా బిడ్డ పట్ల విషమించక ముందే జాబిలిని మా ఇంటికి చేర్చయ్యా. నువ్వు ఉన్నావన్నది నిజమైతే జాబిలిని మా ఇంటికి చేరుస్తావు. శివయ్య ఉన్నాడని నిరూపించుకోవడానికి లేని జాబిలిని పుట్టించాలేమో. కోరికలదే ఉంది అగ్నిదేవ్, ఎన్నైనా కోరుకుంటారు. అది నెరవేరితే దేవుడు ఉన్నట్టు, నెరవేరకపోతే దేవుడు లేనట్టు తీర్మానం చేస్తారు. మనం కూడా ఒక కోరిక కోరుకుందాం. ఏంటి వైది కాదే? ఒకవేళ జాబిలి ప్రాణాలతో ఉంటే రాజమహల్కి చేర్చకుండా మన కంట పడేలా చేయమని కోరుకుందాం. అలాగే కోరుదాం. స్వామి శివయ్య, నువ్వు నిజంగా ఉంటే, ఆ జాబిలి ప్రాణాలతో ఉంటే మా వద్దకు చేర్చు. తదాస్తు. పృథ్వీ, రాజమాత, అన్నదాన కార్యక్రమాలు చూద్దాం పద. అలాగే రాజమాత. పదండి. వంటలు త్వరగా కానివ్వండి అక్క, అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది. అన్ని వంటలు అదిరిపోవాలి. సరేనా? వెళ్ళండి త్వరగా. అమ్మా, అమ్మా. అయ్యో, ఆగు, ఏమైంది? ఇప్పుడు వచ్చావు. ఇప్పటిదాకా ఏం చేసావమ్మా? అమ్మా చూసావా, బయట ముగ్గేసింది నేనే, గుడినిలా అలంకరించింది నేనే, ఇప్పుడు వంట చేయిస్తుంది నేనేనమ్మా.
ఆ పున్నమి అప్పుడప్పుడు వచ్చిన రోజు మాత్రమే అందరికీ వెలుగునిస్తుంది. కానీ నా పున్నమి మాత్రం ప్రతిరోజు తన చుట్టూ ఉన్న అందరికి వెలుగుని పంచుతుంది. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటావు. రోజు నా దిష్టే తగులుద్ది పున్నమి నీకు. ఊరుకో అమ్మా, ఎక్కడైనా బిడ్డకి అమ్మ దిష్టి పెడుతుందా? అవును, ఈ క్యారేజ్ ఏంటమ్మా? నాకోసం ఏమైనా తీసుకొచ్చావా? అయ్యో, నువ్వేం తినలేదా? నీ మాటే మర్చిపోయినాను. అయ్యో అమ్మా, నువ్వేం తెచ్చినా నేను తిన్నాను కదా. అన్నదానం ఉన్నప్పుడు నేను పూజ అయ్యే వరకు ఉపవాసం ఉంటాను కదా. మర్చిపోయావా నువ్వు? అన్నదానంలో మనం అన్నం తిన్నాక కొంతమందికి అన్నం పెడితే పుణ్యం కలుగుతుందని ఈ క్యాన్ని తీసుకొచ్చాను పున్నమి. నిజం చెప్పమ్మా. అత్త వాళ్ళు అన్నం తీసుకురమ్మన్నారు పున్నమి. వాళ్లే వచ్చి తినుండొచ్చు కదమ్మా. అయినా దేవుడి సన్నిధిలో తినాలంటే రాసుండాలి, వాళ్ళ కర్మ. అమ్మా పదమ్మా, నేను వేసిన ముగ్గు చూపిస్తాను, పద. త్వరగా రా అమ్మా. బేబీ బేబీ బేబీలే, నా కూతుర్ని కింద పడేస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఎంత ధైర్యం ఉంటే నా చెయ్యే పట్టుకుంటా? ఎవరితోవే నువ్వు? నా కూతురు మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యమే? అమ్మా చెయ్యొద్దులమ్మా, చెయ్యొద్దులు. అమ్మా వద్దమ్మా, వదలమ్మా. నా ముందు నిల్చోడానికి కూడా అర్హత లేని నువ్వు నా చెయ్య పట్టుకుంటావా? నా కూతురు మీద నీ చెయ్యి లేపడానికి నీకు నీ కూతురు మీదున్న ప్రేమే కారణమైతే నేను నీ చెయ్యి పట్టుకోవడానికి కూడా నాకు నా కూతురు మీదున్న ప్రేమే కారణం. కన్న పేగు మాధుర్యం డబ్బున్నోళ్ళకొకలాగా డబ్బు లేనోళ్ళకొకలాగా ఉండదని తెలుసుకొని ప్రవర్తించండి. అమ్మా నేను పనిచేస్తుంది వాళ్ళ ఇంట్లోనేనమ్మా. అమ్మా వీళ్ళని ఊరికే వదలొద్దు. అమ్మగారు, మా అమ్మకి మీ గురించి తెలియక నా మీద ప్రేమ కొద్దీ అలా ప్రవర్తించింది. క్షమించండి అమ్మగారు. పున్నమి, క్షమించమని కోరి అంత తప్పు మనమేసేసాం. అమ్మా నువ్వు వాకు. చూసుకోకుండా వచ్చి తప్పు చేసింది వాళ్ళు. నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు? శంకుబావని చదివించడానికి పనిచేస్తున్నాను. ఆ పని నాకు అవసరం. నువ్వు సైలెంట్గా ఉండమ్మా. హాయ్ పున్నమి, కార్ దగ్గర చెప్పులున్నాయి, అవి తీసుకొచ్చి గుడి బయట పెట్టమని చెప్పు. అమ్మగారు నేను తీసుకొస్తాను. నువ్వు కాదు, మా అమ్మ మీద చేతులెత్తిన మీ అమ్మ చేతులతో మా చెప్పులు తీసుకొని మా కాళ్ళకి తొడిగితే కాని మిమ్మల్ని క్షమించేది లేదు. అమ్మా నేను తీసుకొస్తానమ్మా. పున్నమి వద్దమ్మా, నువ్వు తీసుకొస్తే ఒకటి నేను తీసుకొస్తే ఒకటా పున్నమి? లేదమ్మా వద్దు, బాగోదమ్మా. నా కళ్ళ ముందు నువ్వు ఇలాంటి పనులు చేస్తే నేను తట్టుకోలేను. నేనే తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను.
మీ బావని చదివించడానికి ఎన్ని అవమానాలు పడాలా పున్నమి? అమ్మా తప్పదమ్మా. నువ్వు ఉండు, నేను తీసుకొత్తా. అమ్మా 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 ఆగమ్మా. పున్నమికే కాదు, పున్నమి అమ్మకు కూడా పొగరెక్కువే మామ్. ఆ పొగరాని చేద్దాం పద. అమ్మా ఆగు పున్నమి, నేను మాట తీసుకొత్తా. వినమ్మా, ఆగు వద్దమ్మా. పున్నమి. అమ్మా అమ్మా పున్నమి, నువ్వు ఇక్కడున్నావా? అక్కడ అన్నదానానికి అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా చేసి నువ్వు ఇక్కడుంటే ఎలా తల్లి? వెళ్ళు, ఆ ఏర్పాట్లు చూడు. సరే పంతులు గారు. పున్నమి జాబిల్లి ఏంటమ్మా? జాబిల్లి శివదేవ్, జాబిల్లి జాబిల్లి అపశకునం ఎదురైనప్పుడు కాసేపు కూర్చుని వెళ్ళడం మంచిది రాజమాత. శివ సన్నిధిలో ఏం జరిగినా శివాజ్ఞ అనుకోవాలి కానీ అపశకునం అని ఎందుకు అనుకోవాలి? అలా మాట్లాడక అగ్నిదేవా. తేజ చెప్పినట్టు కాసేపు గుళ్ళో కూర్చుని వెళ్దాం. పదండి నాన్న, పద. పద. శివదేవ్కి పిచ్చి ముదిరినట్టుంది. ఇంకొంతకాలం ఇలానే మేనేజ్ చేస్తే చాలు. శివదేవ్ పిచ్చోడైనా అయిపోతాడు. నరాలు చెట్లు పోయి కోమాలోకైనా వెళ్ళిపోతాడు. ఈ ఇంట్లో మంచి చెడ్లకన్నిటికీ మీ నాన్నే ముందుండేవాడు. ప్రతి పనిలోనూ కర్త కర్మ క్రియ అన్నీ తనే చూసుకునేవాడు. ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉన్నావు. తండ్రికి తగ్గ తనయుడివి. ఆ మాట ఇప్పుడు కాదు రాజమాత. వారం రోజుల్లోపు జాబిలిని తీసుకొచ్చినప్పుడు అనండి, అప్పుడు ఒప్పుకుంటాను. శివదేవ్ అంకుల్ బొమ్మతో కాకుండా జాబిలితో ఆడుకునేలా చేస్తాను.
రాజమాత అన్నదానానికి టైం అవుతుంది, వెళదామా? వెళదాం. ఏంటమ్మా? శివ రా వెళదాం. వెళ్దామా?